జై శ్రీరామ్. ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం చిన్న చిన్న బాధలకి కష్టాలకి తట్టుకోలేని పరిస్థితి. నాకెప్పుడూ ఇంతే, ఏదైనా చేసుకొని ఈ జీవితంలోంచి బయటపడదామని ఆలోచనలు. ఇవి పెద్దలకే కాదు, చిన్న పిల్లలకు కూడా. అందుకే తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే పిల్లలకి ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు ఇలా పురాణాల్లో ఉన్నవారి కష్టాలు, వారు తట్టుకొని నిలబడిన తీరు చెప్తూ ఉండాలి. శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం, భార్య వియోగం, తండ్రి మరణం, ఎన్నో బాధలు ఎదురయ్యాయి. కానీ రాముడెప్పుడు దైవధర్మంపై విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకే ప్రతి కష్టాన్ని దాటి విజేతగా నిలిచాడు, చరిత్రలో నిలిచాడు. సీతాదేవి నుండి సావిత్రి వరకు కష్టాలు రానిదెవరికి? శ్రీకృష్ణుడు పుట్టడమే చెరసాలలో. పుట్టిన దగ్గర నుంచి రాక్షసుల భయం, ఎక్కడి నుంచి గండం ముంచుకు వస్తుందోననే భయం. జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు శ్రీకృష్ణుడు. కానీ ఆయన గీతలో ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. నన్ను విశ్వసించి ధర్మ మార్గంలో నడిచే వారిని నేనెప్పుడూ విడిచిపెట్టను అని. పాండవులు రాజులు, రాజ్యం పోయింది, అడవులకు వెళ్లాల్సి వచ్చింది, అవమానాలు ఎదురయ్యాయి. అయినా వారు శ్రీకృష్ణుడిపై భక్తిని, ధర్మంపై విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. శ్రీకృష్ణుడే మనకు తోడున్నాడు అనే నమ్మకమే వారికి కష్టాల నుంచి భరించే శక్తిని ఇచ్చింది. చివరకు అదే విశ్వాసం వారిని నిజాయితీగా విజయాలకు చేర్చింది. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా సూర్యోదయం ఆగదు. అలాగే కష్టం ఎంత పెద్దదైనా దేవుడిపై భక్తి, విశ్వాసంతో నిలబడితే ఆ కష్టానికి కూడా అంతం ఉంటుంది. భక్త ప్రహ్లాదుడు తండ్రితోనే మరణ భయం, చిన్న బాలుడైనా ఎన్నో కష్టాలను ఎదుర్కొని బయటపడ్డాడు. హనుమాన్ చాలీసాలో ఉన్నట్టు తుమ్ రక్షక్ కాహూ కో డర్నా. కాబట్టి కష్టాల్లో ఈ ఒక్క మాటే మనని జీవితంలో నడిపిస్తుంది. కష్టాలకి భయపడితే కన్నీళ్లు తప్ప ఏమీ ఉండవు, బాధల్లో ఆలోచనలు కూడా తట్టవు. అందుకే భగవంతునిపై భక్తి, విశ్వాసం ఉంటే కష్టాలన్నీ పటాపంచలయ్యే సమయం తప్పకుండా వస్తుంది. భగవంతునిపై భక్తి ఉన్న చోట ధైర్యం ఉంటుంది, కష్టాలను దాటుకునే శక్తి వస్తుంది. ధన్యవాదాలు.